పూజ్య బాబు జగ్జీవన్ రామ్ గారి 117వ జయంతి ఉత్సవాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. దీనిలో గౌరవ అడిషనల్ కలెక్టర్స్ మరియు గౌరవ అతిథులు, జిల్లా అధికారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం. జ్యోతి ప్రజ్వలన అనంతరం పుష్పాలంకరణతో జగ్జీవన్ రావు గారి చిత్రపటానికి నివాళులు. అందులో మనందరం పాల్గొనడం ఒక మహద్భాగ్యంగా భావిస్తూ ముందుగా ఈ 117వ జయంతి జగ్జీవన్ రావు గారి జయంతి ఉత్సవాల సందర్భంగా గౌరవనీయులు శ్రీ వినోద్ కుమార్ అడిషనల్ ఎస్పీ గారిని వారి యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి వివిధ కుల సంఘాల ప్రజాప్రతినిధులకు గౌరవ కలెక్టర్ గారి మేడం ఆదేశాల మేరకు అసలు ఏమి లెక్క కాదు అని నా ఉద్దేశం. సో అంత వివక్షతకు గురి అయినా కూడా వారు సాధించారంటే వారి జీవిత చరిత్ర మనకి ఒక ఆదర్శం అని భావించి ప్రతిరోజు వాళ్ళని గుర్తు చేసుకొని ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టం ఉన్నా ముందుకే నడవాలి, సాధించాలి, మన ఏదైతే ఉందో సాధించాలి. రిజర్వేషన్ పాలసీస్ ఏవైతే వచ్చాయి తప్పనిసరిగా 100% మనం యూటిలైజ్ చేసుకోవాలి. అది కష్టపడితేనే వస్తుంది. ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ వర్తింపు అవుతుంది. ఈవెన్ ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీస్ ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ఉంది. కానీ దానిలో కూడా ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి వర్తింపు అవుతుంది. సో రిజర్వేషన్ అనేది కూడా ఉన్న ఒక సపోర్ట్ సిస్టమ్ అనుకొని మనము ముందుకు వెళ్ళాల్సిన వస్తుంది. రిజర్వేషన్లో ఎందుకు రావాలి? మనకి ఓపెన్ సీట్ వస్తే ఆ రిజర్వేషన్ కేటగిరీ మన వాళ్ళలో ఒకరికి వస్తుందని భావించి ఓపెన్ కేటగిరీలో ఫైట్ చేయాలి. యంగ్ పీపుల్ ఇక్కడ ఉన్నారు కాబట్టి. సో అలా మనం ఇంకా కూడా ఎక్కువ సీట్లు సంపాదించి మంచి పొజిషన్స్కి ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఒకళ్ళు కూడా మన ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు మంచి పొజిషన్లో ఉంటే మన మొత్తం ఫ్యామిలీ మెంబర్స్, ఒక ఖాందాన్, ఒక మొత్తం కుటుంబమే ఒక మంచి హోదాకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ఆ రకంగా పోరాడాల్సిన అవసరం ఉంది, కష్టపడాల్సిన అవసరం ఉంది. వారి జీవితం అంత సాఫీగా ఏం సాగలేదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అంత ఈజీగా మాకు రిజర్వేషన్ ఉంది కదా మనం సాధిస్తామనేది కాదు. ఆ రిజర్వేషన్లో కూడా పోరాడి మనం ఫైట్ చేసి కష్టపడి చదివి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఏవైతే మంచి మన జిల్లా అధికారులు కూడా ఉన్నారు, ఏవైతే ఈ డిప్రెస్డ్ ఉంటాయో ఇండివిజువల్స్ ఉంటారో వాళ్ళని గుర్తించాలి. దానిలో కూడా నేను చెప్పినట్టు కొంతమందికి ఓకే రెండోసారి హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ కొంతమందిని అక్కడ కొంచెం మన జాగ్రత్తగా చూసుకొని మనం ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళని గుర్తించి మనం ఇవ్వాల్సిన చాలా స్కీమ్స్ వస్తాయి. కానీ దానిలో కూడా మనం ఏ విధంగా న్యాయం చేయొచ్చు, అదే అన్నారు న్యాయం, సామాజిక న్యాయంలో కూడా విదిన్ దట్ కమ్యూనిటీ ఆల్సో ఎవరు నిజంగా మన సపోర్ట్ అందించాలి అనేది ఆ డిస్క్రిప్షన్ జిల్లా అధికారులకి ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ఆ బయాస్డ్ వేలో కాకుండా ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే బాధ్యత మన అందరిపైన ఉంది.